ఎక్కువగా వినపడేదేంటంటే ఫైబ్రాయిడ్స్ అనమాట. అంటే గర్భసంచిలో గెడ్డలు ఉండటం. ఈ ఫైబ్రాయిడ్స్‌ని మేము రిమూవ్ చేయించుకోవాలా మేడం అని అడుగుతా ఉంటారు. సో, సాధారణంగా ఫైబ్రాయిడ్స్ రిమూవ్ చేయించుకుంటే మాకేమన్నా ప్రాబ్లమ్ అవుతుందా అని కూడా అడుగుతా ఉంటారు. సో, ఫైబ్రాయిడ్స్ అనేవి గర్భసంచిలో అవి చిన్న గెడ్డల కింద వస్తాయి. కొంతమందికి దీనివల్ల కొన్ని ప్రాబ్లమ్స్ కానీ, సింప్టమ్స్ అనేవి ఉంటాయి. అదే హెవీ బ్లీడింగ్ అవ్వటం, లేదా పీరియడ్స్ టైంలో కొంచెం పెయిన్ ముందు నుంచే రావటం, పీరియడ్స్ కొద్దిగా పెయిన్‌ఫుల్‌గా ఉండటం, అలాగే భార్యాభర్తలు కలిసినప్పుడు ఇబ్బంది ఉండటం, ఇవి కొంచెం చెప్తా ఉంటారు. సో, అట్ ద సేమ్ టైమ్ ఏంటంటే, ఫైబ్రాయిడ్స్ అనేవి వాటి యొక్క సైజ్ బట్టి, అవి ఉన్న ప్లేస్ బట్టి, వాళ్ళకి సింప్టమ్స్ ఎలా ఉన్నాయో దాన్ని బట్టి మనం ఫైబ్రాయిడ్స్ తీయాలా? లేకపోతే వెయిట్ చేయాలా? అనేది మనం నిర్ణయించుకుంటాం అన్నమాట. సో, ఫైబ్రాయిడ్స్ ఒకవేళ ఎండోమెట్రియం అని గర్భసంచిలో ఉంటుంది ఒక పొర. సో, దానికి దగ్గరగా ఉన్నా లేదా అందులో ఉంటే తప్పనిసరిగా ఫైబ్రాయిడ్స్ అనేవి రిమూవ్ చేయాలి. ప్లస్ సైజ్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. మోర్ దాన్ 4 సెంటీమీటర్స్ ఉంటే దానివల్ల కూడా ఒక్కొక్కసారి న్యాచురల్‌గా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ తగ్గుతాయి. లేదా మనం ఏదైనా ట్రీట్మెంట్‌కి వెళ్ళినా, సపోజ్ ఐవీఎఫ్ వెళ్ళినా కూడా దానివల్ల ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యే ఛాన్సెస్ కొంచెం తక్కువుంటాయి. సో, ఆ టైంలో ఏంటంటే మనము ఫైబ్రాయిడ్‌ని రిమూవ్ చేసి తర్వాత వాళ్ళని న్యాచురల్‌గా గానీ, లేదా ఐవీఎఫ్ ద్వారా గానీ ఎంబ్రియో పెట్టించుకునే ముందు ఈ గడ్డలనేది రిమూవ్ చేయించుకొని వెళ్ళమంటాం.